ఇక టాప్ 4 న్యూస్ లో ఫస్ట్ టాపిక్ బీఆర్ఎస్ లోకి భారీగా చేరికలు కొనసాగుతున్నాయి. కల్వకుర్తి నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు చెందిన నాయకులు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ లో చేరారు. వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఇక రెండో టాపిక్ సూర్యాపేట జిల్లాలో మంచినీళ్ల కోసం జనం అష్టకష్టాలు పడుతున్నారు. నీళ్లిచ్చే వరకు కదిలేది లేదంటూ సూర్యాపేట దంతాలపల్లి రహదారిపై భాగ్యనగర్ కాలనీ వాసులు ధర్నాకు దిగడంతో భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వంలో చెక్ డ్యాంల కూల్చివేతల పరంపర కొనసాగుతూనే ఉంది. అక్రమంగా ఇసుకను తరలించేందుకు మహబూబ్ నగర్ జిల్లాలో బస్వాపూర్లో హిటాచీతో అర్ధరాత్రి చెక్ డ్యాం పగలగొట్టేందుకు ప్రయత్నించారు. ఇక టాప్ 4 లో మూడో టాపిక్ నాగర్ కర్నూలు జిల్లాలో అకాల వర్షం రైతులను నిండా ముంచుతోంది. జిల్లా కేంద్రంతో పాటు పలు గ్రామాల్లో ఉరుములు, మెరుపులు, గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. మార్కెట్ యార్డ్లో తడిసిన మొక్కజొన్నలను మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి పరిశీలించారు. మరోవైపు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల జీవితాలతో చెలగాటమాడుతోందని మాజీ ఎమ్మెల్యే చెల్లా ధర్మారెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. పరకాల వ్యవసాయ మార్కెట్లోని మొక్కల కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన ఆయన రైతుల దుస్థితిని చూసి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక టాప్ 4 లో నాలుగో టాపిక్ పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల రెండో విడత పోలింగ్ కొనసాగుతోంది. మలిదశ పోలింగ్ లో 142 స్థానాలకు ఎన్నికలు జరుగుతుండగా 3 కోట్లకు పైగా ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. మధ్యాహ్నం 3 గంటల వరకు బెంగాల్లో 78.6% ఓటింగ్ నమోదైంది. ఇక ఇప్పటివరకున్న హెడ్లైన్స్ చూద్దాం. రైట్, ఇక టాప్ 1 న్యూస్ తెలంగాణ భవన్లో వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో భారీగా చేరికలు కొనసాగుతున్నాయి. దానికి సంబంధించి టాప్ 1 న్యూస్. ఇక టాప్ 2 సూర్యాపేట జిల్లాలో మంచినీళ్ల కోసం రోడ్డెక్కిన జనం, దేవరకద్రలో చెక్ డ్యామ్ ను కూల్చివేసేందుకు దుండగుల ప్రయత్నం. దానికి సంబంధించి టాప్ 2 న్యూస్. ఇక టాప్ 3 నాగర్ కర్నూలు జిల్లాలో అష్టకష్టాలు పడుతున్న మొక్కజొన్న రైతులు, హన్మకొండలో రోడ్డెక్కిన మొక్క రైతులు అంటూ టాప్ 3 న్యూస్. ఇక టాప్ 4 బెంగాల్లో రెండో విడత దంగల్ 78.6% పైగా పోలింగ్ నమోదైంది 3 గంటల వరకు. దానికి సంబంధించి టాప్ 4 న్యూస్. ఇక ఇప్పటివరకు ఉన్న టాప్ 4 హెడ్లైన్స్ ఒకసారి చూద్దాం. టాప్ 1 తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో భారీగా చేరికలు అంటూ టాప్ 1 న్యూస్. ఇక టాప్ 2 సూర్యాపేట జిల్లాలో మంచినీళ్ల కోసం రోడ్డెక్కిన జనం, దేవరకద్రలో చెక్ డ్యామ్ ను కూల్చివేసేందుకు దుండగులైతే ప్రయత్నం చేశారు. దానికి సంబంధించి టాప్ 2 న్యూస్. ఇక టాప్ 3 నాగర్ కర్నూలు జిల్లాలో అష్టకష్టాలు పడుతున్న మొక్కజొన్న రైతులు, హన్మకొండలో రోడ్డెక్కిన మొక్క రైతులు అంటూ టాప్ 3 న్యూస్. ఇక టాప్ 4 పశ్చిమ బెంగాల్లో రెండో విడత దంగలైతే స్టార్ట్ అయింది. 78.6% పైగా పోలింగ్ అయితే మధ్యాహ్నం 3 గంటల వరకు అయితే పోలింగ్ నమోదైంది. దానికి సంబంధించి టాప్ 4 న్యూస్.